2025ల రష్మిక మందరకు పుష్ప 2 వల్ల బ్లాక్ బస్టర్ విజయం అందుకున్నది. ఇట్లా చూసుకుంటే అమ్మడుకు డిసెంబరు సెంటిమెంట్ అనేది మళ్ళీసారి నిజమైందని చెప్పుకోవాలి. ఎందుకనంటే పోయిన సంవత్సరం ఈమె ఖాతాల యానిమన్ గిట్లా భారీ విజయం అందుకున్నది. అట్లా చూసుకుంటే 2024లో అమ్మడు ఒక్క సినిమా పుష్ప 2 వచ్చినా కానీ ఇప్పుడు రాబోయే 2025లో మటుకు అమ్మడు చేతిల 5-6 సినిమాలతోని ప్రేక్షకులను సందడి చేయబోతున్నదంట. అయితే ఇట్లా చూసుకుంటే ఇప్పుడు రష్మిక మందన ప్రస్తుతం హిందీలా చావా అనే సినిమాలో నటిస్తున్నదంట. విక్కీ కౌశల్ ఈ సినిమాల ఆమెకు జోడి లెక్క నటిస్తున్నాడు అన్నమాట. అయితే ఛత్రపతి శివాజీ పెద్ద కొడుకు జీవిత కథ లెక్క ఇది తెరకెక్కుతున్నదంట. ఇప్పటికే ఈ సినిమా మీద భారీ అంచనాలు అయితే ఉన్నాయి. మళ్ళీ అట్లా చూసుకుంటే ఈ సినిమా ఇదే ఏడాదిలో విడుదల కావాల్సి ఉన్నదంట. కానీ పుష్ప 2 వల్లనే ఈ సినిమాని వచ్చే ఏడాదిలా ఫిబ్రవరికి వాయిదా వేసుకున్నారంట. ఇక మళ్ళీ హిందీలో మన కండల వీరుడు సల్మాన్ ఖాన్ గిట్లా సికిందర్ సినిమాల అమ్మడువే హీరోయిన్ లెక్క నటిస్తున్నదన్నమాట. అయితే ఈ సినిమా గిట్లా తొందరలోనే విడుదల కాబోతున్నది అంటారు. గది గిట్లా వచ్చే సంవత్సరం ఈదు కానుక లెక్క విడుదల కాబోతున్నదంట. ఇక చూసిర్రా. అంతేకాదు హిందీలో ఈమె థమా అనే ఒక దయ్యం కథ కామెడీ చిత్రం లెక్క చేస్తున్నదన్నమాట. గది గిట్లా వచ్చే ఏడాదిలా దీపావళి కానుక లెక్క వస్తున్నదంట. గిట్లా చూసుకుంటే హిందీలోనే అమ్మడుకు 3 సినిమాలు ఉన్నాయని చెప్పుకోవచ్చు. ఇక తెలుగులో చూసుకుంటే అమ్మడు రాహుల్ రవీందర్ దర్శకత్వంలో ఈమె ది గర్ల్ ఫ్రెండ్ అనే సినిమాలో నటిస్తున్నదంట. ఇప్పటికే టీజర్ వచ్చిందాయే మనం గిట్లా చూసినాం. అందరికి వెళ్ళి మంచి స్పందన గిట్లా వచ్చింది. అయితే ఈ సినిమా గిట్లా స్త్రీ ప్రాధాన్యత ఎక్కువ ఉండబోతున్నదని చెప్తున్నారు. ఇక ఏదో ఒక మెటికతోని రాబోతున్నదని ఇప్పటికే వార్తలు అయితే వచ్చినాయి. ఇక అట్లా చూసుకుంటే ఇక ఈమె శేఖర్ కమల దర్శకత్వంలో గిట్లా కుబేరా చిత్రంలో అమ్ముడే హీరోయిన్ లెక్క నటిస్తున్నదంట. ఇక శేఖర్ కమల దర్శకత్వంలో అంటే ధనుష్ హీరో లెక్క చేస్తున్నాడు. నాగార్జున గిట్లా కీలక పాత్ర పోషిస్తున్నాడాయే. మళ్ళీ ఈ సినిమా గిట్లా వచ్చే ఏడాది ప్రథమార్థంలా విడుదలయ్యే అవకాశం ఉన్నాయని అంటున్నారు అన్నమాట. ఇక మొత్తం మీద చూసుకుంటే గిట్లా రష్మిక చేతుల 5-6 సినిమాలు ఉన్నాయని చెప్పుకోవచ్చు. అంతేకాదు హిందీలా రణ్వీర్ సింగ్ నటిస్తున్న దురంధుర సినిమాల గిట్లా అమ్మడు కనిపించే అవకాశాలు ఉన్నాయని వార్తలు అయితే వచ్చినాయి. మరోపక్క జూనియర్ ఎన్టీఆర్ గిట్లా హిందీలా తెరంగేట్రం చేయబోతున్నాడు. గది గిట్లా వాటు చిత్రంలా. అయితే ఈ సినిమాల గిట్లా అమ్మడు అవుపడే అవకాశం ఉన్నదని అంటున్నారు. మనకి ఈ వార్త అమ్మడు ఉన్నదా లేదా అనే విషయం తెలవాలనంటే సినిమా అధికారిక ప్రకటన వచ్చేంత వరకు ఆగాల్సిందే. ఇక ఏదేమైనా కానీ అమ్మడుకు యానిమల్లు పుష్ప వల్ల అసలు ఈ 2 భారీ విజయాల వల్ల ప్యాన్ ఇండియా రేంజ్ హీరోయిన్ లెక్క మారిపోయిందని చెప్పుకోవాలి. ఇక 2025లో చాలా విడుదలలు ఉన్నాయి కాబట్టి ఇక అందులో కొన్ని హిట్ అయినా కానీ అమ్మడుకు ఏరే లెవెల్ చేరుకుంటుందని సందేహమే లేదు. వచ్చే ఏడాది ఇట్లా రష్మికకు కలిసి వచ్చే అవకాశాలు ఎంతవరకు ఉన్నాయంటారు? కామెంట్లలో కామెంట్ పెట్టుర్రి. అట్లనే గంటుంటే అది కూడా నొక్కురి మళ్ళొస్తా.